ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. 'పుష్ప 2 ది రూల్' తర్వాత అల్లు అర్జున్ చేయబోయే 22వ సినిమా ఇది. 'జవాన్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్ నిర్మిస్తుంది. ఇది సైన్స్ ఫిక్షన్, యాక్షన్, ఫ్యాంటసీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందని తెలుస్తుంది. సినిమాకు హాలీవుడ్ స్థాయి విజువల్స్, ఎఫెక్ట్స్ అందించడానికి ప్రముఖ స్టూడియోలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ సినిమా షూటింగ్ జూన్ 5 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. త్వరలోనే ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేసే అవకాశం ఉందని, అలాగే 6 కథానాయకులు కూడా ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా టైటిల్‌గా ఐకాన్ లేదా సూపర్ హీరో వంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌గా చెబుతున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్ నిర్మిస్తుంది. కేవలం అనౌన్స్‌మెంట్ వీడియోతోనే సినిమాపై అంచనాలను పీక్స్‌కు చేరాయి. ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో దాదాపు 5 హీరోయిన్లు నటిస్తున్నారని టాక్. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేమిటంటే ఈ సినిమా ప్రీ క్లైమాక్స్‌లో ఊహించని సర్ప్రైజ్ ఉంటుందట. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కోసం స్టార్ కాస్టింగ్, టాప్ నాచ్ టెక్నీషియన్స్ పని చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు నటీనటులు ఎంపిక ప్రక్రియ కూడా శరవేగంగానే సాగుతుంది. దాదాపు ఆర్టిస్టులను ఫైనల్ చేశారని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేయబోతున్నట్లు టాక్. అంతేకాక ఇందులో 5 హీరోయిన్స్ కూడా నటించబోతున్నారనే టాక్ నడుస్తుంది. ఇప్పటికే 4 కథానాయకుల్ని ఫైనల్ కూడా చేశారట. అల్లు అర్జున్ 22 చిత్రంలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోన్ ఫైనల్ అయిందని జోరుగా ప్రచారం నడుస్తుంది. దీపిక చివరగా కల్కి 2898 ఏడీ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బన్నీకి జోడీగా కనిపించనుందని సమాచారం. ప్రభాస్ స్పిరిట్ నుండి దీపికా పడుకోన్ని తప్పించడంలో ఆమె బన్నీ చిత్రంకి సెలెక్ట్ అయిందని అంటున్నారు. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో దీపికాతో పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్, భాగ్యశ్రీ బోర్సే వంటి మరో 3 పాపులర్ హీరోయిన్లు కూడా సెలెక్ట్ చేశారని అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.